దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆ మాటలను గుర్తు చేసుకునే ముందుగా దేవుడు కృప చూపించి దేవుడు ఇక ఫోన్ పట్ల దేవుడు అద్భుతాన్ని చేశాడు. రాత్రి అంతా స్పీకర్ అసలు వినపట్లేదు, అసలు వాయిస్ కూడా రాలేదు. దేవుడు కృప ఏమో పొద్దున్నే ఓపెన్ చేయగల దేవుడు కృప అన్ని దేవుడు సమయానికి కొలపరిచాడు. అందుబట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు 40 యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. చదువుతున్నారండి? పైన ఒకసారి పైన వచ్చిన చివరి లైన్లో మొదటి వచనం. హల్లెలూయా. ఎక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం అంటే ఈ లేఖనాల్లో మనకు కావాల్సిన మాట ఏమిటంటే భయపడకు, నీవు నాకు సత్తు అంటున్నాడు కదా. ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనిషి యొక్క జీవితంలో ఎందుకు భయపడుతున్న పరిస్థితి, ఆ భయం ఎందుకు ఏ విధమైన స్థితికి తీసుకొస్తుంది అంటే ఈ భయము దేవుని చిత్తాన్ని చేయకుండా చేస్తున్న స్థితి కనబడుతుంది. 2, ఆ దేవుని యొక్క పిలుపు నుంచి పారిపోయేలా చేస్తుంది అది. 3, తమ జీవితాలలో భయము ఆ విశ్వాసమును బలహీనమైన పరిస్థితిని తీసుకొచ్చే స్థితిని తీసుకొస్తుంది. 4, ఈ భయము దేవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలోనే తీసుకొస్తుంది. 5, ఈ భయము మనకు అప్పగించిన వరాలను దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకోకుండా చేస్తుంది. ఈ లేఖనాల్లో బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్న మాటను బట్టి భయపడకు, నీవు నాకు సత్తు అంటున్నాడు. అంటే మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో మన యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఉన్న వారమై దేవుని సన్నిధిలో ధైర్యంతో నింపబడుతున్నాము కనుక ఇలాంటి స్థితిలో మన జీవితాలు ఉండే. అయితే మన జీవితాల్లో కొంతవరకు సందేహపడుతున్న పరిస్థితుల్లో ఉండొచ్చు. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి భయం ఏం చేస్తుందంటే జీవితంలో నాశనాన్ని చేస్తూ శత్రువుకు అప్పగించే పరిస్థితిని తీసుకొస్తుంది. అదే మన జీవితాలలో విశ్వాసముతో నడిపించబడితే ఆ విశ్వాసము మన పట్ల ఒక విజయానికి, అది ఒక నిదర్శనంగా మనల్ని తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. అందుకే లేఖనాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి, భయపడకు నీవు నా సత్తు అన్నాడు కదా. ఈ సత్తు అనే మాటకి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను అంటాడు. మీరు మీ సత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవునిని మహిమపరచుట నేర్చుకోండి అంటాడు. అంటే ఇక్కడ ఏమంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో భయాందోళనకు కారణమైన పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే వారు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేని పరిస్థితి ఎందుకు కలిగిందో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సౌలు గారు ఇశ్రాయేలు ప్రజల మీదుగా మొదటిగా ఏర్పరచబడిన సౌలు గారి యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తం ఏమై ఉన్నది అంటే
నీవు పలానా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ నిర్మూలన చేయి. అక్కడున్న ఆషూరు చేతిలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నవారు అమాలేకీయులందరినీ, అక్కడ చిన్నలనేమి పెద్దలనేమి పిన్నలనేమి అందరూ అక్కడ ఉన్న సమస్తమును నిర్మూలన చేయమంటే ఇతడు కొంత తీసుకొని వచ్చి దాచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే అది నిర్మూలన చేయాలి కదా. కానీ అక్కడ అంటున్నమాట, అయ్యా వీటిని ఈ ప్రజలు తీసుకొచ్చారయ్యా అంటున్నారు. ఇది నీ కోసం అర్పించడానికి తీసుకొచ్చామయ్యా అంటున్నారు. ఇక్కడ ఎవరికి భయపడుతున్న స్థితి కనబడుతుంది అంటే, ఈ భయము ఆ ప్రజలకు భయపడి అతడు తన యొక్క స్థితిని బట్టి అక్కడున్న జనమునకు భయపడి వాటిని తీసుకొచ్చినట్లుగా కనపడుతున్న స్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చిన ధన్యతను బట్టి, మనకిచ్చిన యోగ్యతను బట్టి ఆయన మన పట్ల ఏమి చేయాలో, అంటే మనల్ని ఏం చేయమంటున్నాడో వాటిని చేయటం విషయంలో మనం కొంతమందిని కొన్ని మంది యొక్క జీవితంలో అంటే మనకు ఉన్న వారి ద్వారా మనం భయపడుతున్న పరిస్థితి. ఇది చేస్తే వీరు ఊరుకుంటారా, ఇది చేస్తే వీరు ఊరుకుంటారా అంటే లోక సంబంధమైన పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మన స్థితిని బట్టి ఒక పరిశుద్ధమైన నియమం ప్రకారం మనం నడిపించబడాల్సిన స్థితిలో ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఏం చేయబడుతుందంటే లోకములో ఉన్న ప్రజల కొరకై భయపడుతూ లోకాశలలో నిలబడుతున్న పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏం చేయమన్నాడు దేవుడు? ఏం చేయమన్నాడంటే అక్కడ ఉన్నవన్నీ సమస్తం నిర్మూలన చేయి అని చెబుతున్నాడు. మరి వాటిని ఎందుకు దాచిపెట్టుకున్న పరిస్థితి? ఇది తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా తన జీవితంలో తన స్థితిని బట్టి భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ భయము తన జీవితంలో ఏ పరిస్థితికి తీసుకొచ్చింది? తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దానికి ఆ యొక్క ప్రతిఫలం ఏమిటంటే ఇతడు ఆ యొక్క స్థితిని బట్టి రాజ్యాన్ని కోల్పోతున్న పరిస్థితి కలిగినది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, దేవుడు నీకిచ్చిన ఒక స్థాయిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఒక యోగ్యతను బట్టి, నీకు ఇచ్చిన ఒక స్థానాన్ని, ఆ స్థానాన్ని నీ జీవితంలో కోల్పోకుండా ఉండాలంటే నువ్వేం చేయబడాలంటే ఆయన చిత్త ప్రకారం నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించుకొని ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాట ప్రకారం మనం జీవించిన వారిగా మార్చబడాలి. 2, మన జీవితాలలో భయము దేవుని పిలుపు నుండి పారిపోయేలా చేస్తుందంట. ఇక్కడ ఒక వ్యక్తి మనకు తెలుసు, దేవుని యొక్క సేవకుడిగా పిలువబడుతున్న ప్రవక్తగా యోనా గారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తనకు చెబుతున్న ఆజ్ఞ ప్రకారం అతడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక ప్రాంతానికి. ఆ యొక్క ప్రాంతము నినివే పట్టణస్తులంతా దుష్టాత్మ చేత, దుర్గంధం చేత తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితిలో ఉన్నారు కనుక వారికి పోయి నీవు ప్రకటన చేయి అంటుంటప్పుడు ఇతడు ఎటు వెళ్తున్నాడు అంటే దేవుడు పిలిచిన పిలుపుకు తన జీవితాన్ని అప్పగించుకోవాలి కదా. ఆ పిలుపుని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలి కదా. ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నాడు ఒక వ్యక్తి? నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి పారిపోతున్నాడు. ఈ విధమైన పరిస్థితికి వెళ్ళినందుకు అతని జీవితంలో ఏం కలిగింది? తన జీవితంలో ఒక తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి కలిగింది. అతడు ఉన్న ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన పరిస్థితికి వచ్చిందంటే ప్రాణాపాయ పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి. ఇది మనం ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక సత్యమును మనం గ్రహిద్దాం. అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేని పరిస్థితులు, అంటే ఆ దేవుని యొక్క పిలుపుకు తన జీవితాన్ని అప్పగించుకోలేని పరిస్థితులు ఉంటే మనిషికి ఏ విధమైన పరిస్థితి కలుగుతుందంటే వారున్న ప్రాంతము కూడా వారున్న స్థితిని బట్టి వారి ద్వారా కొంతమందికి అపాయకరమైన పరిస్థితిని తీసుకొచ్చే కారణమవుతుంది. దేవుని యొక్క సావాసాన్ని విడిచిపెట్టి, ఆ దేవుని యొక్క పిలుపుని విడిచిపెట్టి ఆయన చిత్త ప్రకారంగా, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా అతడు నెరవేర్చలేని స్థితిలో ఉంటే తన జీవితంలో అతను కాక అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క యోనా గారిని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు చేసిన పరిస్థితిని బట్టి ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇతడు ఏ విధమైన స్థితిలోకి వెళ్తున్నాడు? ఇక నినివే పట్టణాన్ని విడిచిపెట్టి ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి పారిపోతున్నాడు అంటుంది.
ఇందుని బట్టి తన జీవితంలో ఒక తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి, విధమైన స్థితిలో తన జీవితం తర్వాత మార్చుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇతని భయము, ఈ భయము చేత తన జీవితంలో పిలుపు నుండి పారిపోయేలా చేస్తుంది. అంటే పిలుపు తన జీవితంలో తనకిచ్చిన పిలుపుని మర్చిపోతున్నారు. దేవుడు మనకిచ్చిన ఒక పిలుపు ఉన్నది. ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపు చేత మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు, ఏ విధమైన స్థితిలో పిలుచుకున్నాడో మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో అనేకమైన గనులు ఉన్నారు, ఈ లోకంలో అనేకమైన బలవంతులు ఉన్నారు, ఈ లోకంలో అనేకమైన జ్ఞానులు ఉన్నారు, ఈ లోకంలో అనేకమైన ఏర్పరచబడిన వారు ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకంగా మనల్ని పిలుచుకున్నాడంటే మన జీవితాలలో ఏ స్థితిని బట్టి మనం పిలుచుకున్నాడు, మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎంత మాత్రము యోగ్యులు కాపోయినా, అర్హులను కాపోయినా దేవుని సన్నిధిలో మనల్ని ప్రత్యేకమైన పిలుపు చేత పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపుని బట్టి నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నీకు ఒక మాట చెబుతున్నాడు. ఈ మాట ప్రకారం నువ్వు నడిపించబడు, ప్రకటన చేయి అంటున్నాడు. అంటే మన జీవితాల్లో ఇక్కడ ఏం కావాలి అంటే, మొదటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అలాగే కనపడుతున్నా, అక్కడ ఒకటి దేవుని యొక్క ఆజ్ఞను గైకొని నడిపించబడాలి. 2 మన జీవితాలలో ఏం చేయబడాలంటే, దేవుని యొక్క చిత్తములో మన యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సువార్తను ప్రచురపరిచే వారిగా మనం మార్చబడాలి. ఒకటి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. 2, దేవుని యొక్క సువార్తను మనం ప్రచురపరిచేవారుగా మార్చబడాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, పలానా ప్రాంతానికి నువ్వు ప్రకటన చేయి. ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డారు, వారి జీవితాల్లో ఈ విధమైన స్థితికి వచ్చారు అని చెప్పిన దాన్ని బట్టి, ఇతడు అక్కడికి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అపాయకరమైన పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి అతను బయట వేయగా అతడు ఆ విధమైన స్థితిలో పోయి ప్రకటన చేశాడు కదా. చేసిన ప్రకటన బట్టి వారి జీవితాల్లో ఏం చేయబడ్డారో కనపడుతుంది కదా. ఉపవాసం ఉండి తమ జీవితాలు నడిపించబడిన దాన్ని బట్టి దేవుడు వారికి చేయవలసిన శాపగ్రస్తమైన స్థితిని, వారికి చేయవలసిన కీడును చేయకుండా మానివేశాడు కదా. కనుక ఈ యొక్క దినము మీతో మాట్లాడుతున్న మాటను బట్టి 2, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, పిలిచిన పిలుపునకు లోబడి ఆయన సువార్తను మనం ప్రచురపరిచేవారుగా మార్చబడాలి. అందుకే కదా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, చీకటిలో నుండి పిలిచిన ఆయనకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనల్ని ఏర్పరచుకున్న మన జీవితాలలో ఈ విధమైన స్థితిలో ఏం చేయబడాలంటే, మనం ఆయన సువార్తను, ఆయన గుణాతిశయములను ప్రచురపరిచేవారిగా, ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో అలాంటి ప్రకటించేవారుగా మనం మార్చబడాలి. 2, మన ఆ యొక్క మొదటి మన అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చిత్తం ఏమిటో, ఆయన చిత్త సంకల్పం చొప్పున ఆయన మనకు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం మనం నడిపించబడిన స్థితిలోనికి రావాలి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ప్రకారంలో. 3, భయాన్ని, ఈ భయం విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటది. మనకి తెలిసిన మట్టులో జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దినాన వీరి జీవితాల్లో ఈ శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ తుఫాను చేత, అలజడి చేత వారు సతమవుతున్న పరిస్థితిలో వారు కేకలు వేస్తున్న స్థితిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుటి కనపడుతూ ఉన్నారు. వారి ఎదుటి కనపడిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క ఒక వ్యక్తి పేతురు గారు ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నీటి మీద నడిచి వస్తున్నప్పుడు చూసి ఆ యేసును చూసి నీటి మీద నడిచినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క నడుస్తున్నాడని చూసి, అయ్యా నేను కూడా నడుస్తానని చెప్పి అతడు కూడా నడుస్తున్న స్థితి కనపడుతుంది. ఎప్పుడైతే తన జీవితంలో భయపడాడో, ఎప్పుడైతే అవిశ్వాసం చోటిచ్చాడో మునిగిపోతున్న పరిస్థితిలో కనపడుతున్నాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా మన జీవితాలలో ఏం చేయబడాలంటే, దేవుని ఎదుట విశ్వాసముతో మనకిచ్చిన
ఆ గురిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూసి మనం నడిపించబడితే మన జీవితాలలో ఎలాంటి బలహీనమైన పరిస్థితికి మనం పోము. అందుకే కదా అంటాడు, విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండుట, దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యం అంటున్నాడు. అప్పుడు ఏం చేయబడాలి? ఆయన యొద్ద కూర్చున్నప్పుడు ఆయన మనకు ఫలం దయచేస్తాడని, ఆయన యొద్ద ఆ యొక్క దేవుడు ఉన్నాడని, అంటే అక్కడ ఆయన ఫలం దయచేసేవాడని, అలాంటి స్థితిలోనికి మన జీవితాలు నమ్మవాలని కదా అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఆయన వైపు చూస్తూ మనం విశ్వాసంతో కొనసాగించబడే స్థితిలోనికి రావాలి, కానీ అటు ఇటు తిరిగే పరిస్థితి మనకు ఉండకూడదు. అటు ఇటు తిరిగే పరిస్థితి ఎవరంటే అపవాది. తన జీవితంలో ఏం చేస్తుందంటే, దేవదూతలు ఆరాధించే ప్రదేశానికి వెళ్ళి అది అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి అంట. ఎందుకు తిరుగుతుంది? కొంతమందిని నాశనం చేయడానికి, కొంతమందిని ఎవరొకలా దొరుకుతారనే పరిస్థితిలో అది ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాల్లో కూడా విశ్వాసములో నడిపించబడలేని పరిస్థితికి వచ్చామంటే, విశ్వాసములో మన జీవితాలు ఎదుట మనకు ఇచ్చిన ఆ ప్రభైన యేసుక్రీస్తు వైపునకు చూసి నడిపించబడాలి, కానీ ఇక ఇతర వేటి వైపు మనం తిరిగి చూడకూడదు. ఆమేన్. అందువలనే బలహీనమైన పరిస్థితికి వెళ్తుంది. ఆయన వైపు చూడలేని పరిస్థితిలోనే నీటిలో మునుగుతున్న పరిస్థితి కనబడుతుంది. 3 అయిపోయింది. 4 జ్ఞాపకం చేసుకుంటే, భయము దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితికి తీసుకొస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ భయము తమ జీవితాలలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, స్థితిని కోల్పోతున్న పరిస్థితి. మనకు తెలిసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు ఆ లాబాను గారి దగ్గర ఉన్నప్పుడు బహుగా ఆశీర్వదించబడ్డాడంట. బహుగా ఆశీర్వదించబడ్డాడు, కానీ ఇతను ఆ యొక్క అన్న దగ్గరికి వెళ్తున్న సమయంలో భయపడి ముందుగా కొన్ని వాటిని పంపిస్తున్నాడు. అంటే ఇతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాడు? కోల్పోతున్న స్థితి కనబడుతుంది. అంటే ముందుగా కొంతమందిని పంపిస్తున్నాడు. ఇతనిలో ఏం కలుగుతుంది? ఇతని జీవితంలో వాగ్దానం దేశంలో ప్రవేశించాలండి అంటే అక్కడికి వెళ్ళాల్సిన వాడు, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళకుండా ముందుగా కొంతమందిని పంపిస్తున్నది, అలాగే తనకు కలిగిన వాటిని కొన్ని పంపిస్తున్నవాడుగా కనబడుతున్నాడు. ఇది తన జీవితంలో ఏం కలిగినట్టుగా కనబడుతుంది అంటే భయము తన జీవితంలో తన అన్నయ్య ఏమైనా చేస్తాడేమో అని భయపడుతూ తన జీవితంలో నడిపించబడుతున్న వాడిగా కనపడుతున్నాడు. అందుకే ఈ భయము తనకు కలిగినవి ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిని తీసుకొస్తుంది. 5 ఏమిటంటే, భయము మనకు అప్పగించిన వరాలను ఉపయోగించుకోకుండా చేస్తుంది. మనకు తెలిసిన మాటలే, ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఒకనికి 2 తలాంతులే మాత్రమే ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ఈ వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటే, 5 తలాంతులు కలిగిన వాడు 5 సంపాదించాడు, 2 కలిగిన వాడు 2 సంపాదించాడు, 1 కలిగిన వాడు మాత్రము అక్కడ అంటాడు, భయపడి నీకు దాచిపెట్టానని చెబుతూ ఉంటాడు. పాతి పెట్టానయా, నువ్వు ఎత్తని చోట పోయేవాడు అని. అక్కడ ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఏం చేయాలి? దానిని అభివృద్ధి పరచాలి, కానీ దానిని ఏం చేశాడు అంటే దాచిపెట్టి పాతి పెట్టాడంట. ఇతనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి అప్పగించిన వరాన్ని దేవుని సన్నిధిలో వాడుకుంటున్నావా? నీకు ఇచ్చిన తలాంతుని దేవుని సన్నిధిలో ఉపయోగించుకుంటున్నావా? ప్రార్థన అనే తలాంతు ఇచ్చాడు అనుకో, ప్రార్థించగలుగుతున్నావా? ప్రాట అని ఆరాధించగలిగిన స్థితిలో నీకు ఇచ్చాడు, మరి ఆ స్తుతించగలుగుతున్నావా? ఆ దేవుని సన్నిధిలో సహాయం చేసే స్థితిలోనికి వచ్చినట్లుగా అది చేయగలుగుతున్నావా? ఆ దేవుని యొక్క పరిచర్యలో ఆ యొక్క పరిచర్య చేయడానికి నీకు ఒక తలంతు ఇచ్చాడు, మరి ఆ తలంతును ఉపయోగించుకోగలుగుతున్నావా? అంటే మనకిచ్చిన తలాంతులను మనం ఏం చేయబడాలంటే, ఆ తలాంతులను ఉపయోగించుకునేవారిగా మార్చబడాలి, కానీ వాటిని మనం దాచిపెట్టుకునేవారిగా మార్చబడకూడదు. ఇదే మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి
దేవుడు మన జీవితాలలో మనకి ఏమిచ్చాడు? లేఖనాలు చెబుతున్నాయి ఏమంటే, మనకి లోక సంబంధమైన స్థితిని బట్టి మనము భయపడే ఆత్మని మనకి లేదు, కానీ మన జీవితాల్లో ఆయన మన స్థితిని బట్టి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకు అనుగ్రహించాడు. ప్రతి విషయంలో మనం ధైర్యపరచకూడదు. మనకి ప్రతి ఒక్క శ్వాసంలో ఆ నమ్మకత్వంలో దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి అలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు కనుక ఆ ధైర్యంతో మనం నింపబడి నడిపించబడాలి, కానీ భయము భయము అనే మాట మనకి వినపడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అంటే కొంతమంది చెబుతూ ఉంటారు, అంటే 365 రోజులు భయపడకు అంటే ఆ బైబిల్లో రాసిన మాటలు బట్టి 365 సార్లు రాస్తుందని చూడండి. అంటే ప్రతిరోజు మన జీవితాలలో ఏం చేయకూడదు? భయపడకూడదు. దేవుడు మనకిచ్చిన మాటను బట్టి భయపడకు, నీవు నాకు సత్తు అంటున్నాను కనుక మనం ఆయన సత్తుగా మార్చబడి మనం ప్రతి విషయాల్లో ధైర్యంతో నింపబడి మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని జరిగిస్తూ దేవుని యొక్క సన్నిధిలో పిలిచిన పిలుపుకు మనం ఆ సువార్తను ప్రచురపరిచేవారిగా మన జీవితాల్లో విశ్వాసంలో సన్నగిల్లకుండా, విశ్వాసంలో బలహీనము కాకుండా ఒక నిరీక్షణతో దేవుని వైపు చూచి ఆ విశ్వాసంలో నడిపించబడదాం. అలాగే మనకిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోకుండా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. అలాగే మనకిచ్చిన ఒక వరమును దేవుని సన్నిధిలో వాడుకొని అది ఒక రెండంతలుగా ఆ యొక్క విధమైన స్థితిలోనికి తీసుకొచ్చినట్లుగా ఆ తలంతును మనం పెంచే విధమైన స్థితిలోనికి వచ్చే కృపను మనకు దయచేయనట్టుగా దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ ఎన్నికడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతురానికి స్తోత్రాలు. వ్యాపారమైన ప్రేమ చేత మీ కృప చేత నా తండ్రి ఇదే ఒక ఉదయకాలంలో మీరు మాట్లాడిన మాట బట్టి నేను స్తోత్రాలు. మా జీవితాల్లో నా తండ్రి భయము మా జీవితాన్ని నాశనకరమైన స్థితికి తీసుకెళ్లే పరిస్థితి కలుగుతుంది కనుక ఈ శ్వాసముతో ప్రతి విషయాల్లో మేము విజయం పొందుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. మీరు మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా అప్పగించిన పనిలో నా తండ్రి మేము జీవితాల్లో నా తండ్రి అయ్యా నా తన ప్రజలకు భయపడుతూ నీ చిత్తాన్ని జరిగించలేని పరిస్థితుల్లో ఉన్నాయేమో మాకు నా తండ్రి తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రం. మేము భయపడక నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నీ చిత్తాన్ని జరిగించే కృపను మాకు దయచేయండి. అయ్యా భయమును దేవుని పిలుపు నుండి నాకు దూరం చేస్తున్న స్థితిలో దూరామును వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయ్యా అట్టిగా ఉండగా నీ సువార్తను మేము ప్రచురపరుస్తూ ధైర్యంతో ప్రతి విషయాలు అయ్యా నింపునట్టుగా కృప చూపించండి. అలా నా తండ్రి శ్వాసలో మేము బలహీనలు కాక అయ్యా నిన్ను వైపు చూస్తూ మా జీవితాల్లో నా తండ్రి ఈ శ్వాసంలో కొనసాగించబడే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి నీవు ఇచ్చిన ఆశీర్వాదం మేము కోల్పోకుండా ఆ యొక్క నా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలను మేము సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేసండి. అలా నా తండ్రి ఇచ్చిన వారాలను కూడా నా తండ్రి ఆ వచ్చాలను ఆ యొక్క తలంతులను మేము ఆడుకునే కృపను మాకు దయచేసి మేము సన్నిధిలో నిలబెట్టుకొని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.